ప్లాన్ చేయండి సార్. ఇప్పుడు మీ ద్వారాగా చేస్తేనే బాగుంటది. అంటే కొద్దిగా మీరు మనకంటే ఏంటి అసలు యాక్చువల్ గా మీకు చెప్పడానికి ఏముంది, మనకి ఇది అసలు అమ్మగారు అసలు ఎందుకు తీసుకున్నాం నాకేమైతే అర్థం కాల. నేను అప్పుడు మరీ చిలక నేను నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే మనకి అవుతుందని అనుకుంటే మనం తీసుకున్నా పర్వాలేదు. అవును, మనము చేయగలము చెందగలము అన్న ఆలోచన ఉంటే చేసినా పర్వాలేదు. ఇప్పుడు మనం అసలు చేయలేము. దాంతో పాటు ఎంతలా ఎలాగో చేసుకొద్దామంటే ఆ ముసలి ఆవిడ అలాగే ఇబ్బంది పెడుతుంది, ఈవిడ ఇతను అలాగే ఇబ్బంది పెడుతుంది. మనం అయితే వండైతే పెట్టగలం కానండి. మరి ఇప్పుడు ఆ క్లీనింగ్ అదే మనం చేయాలంటే మనం ఎక్కడి నుంచి చేస్తాం? నా పరిచర్య చూసుకోవాలా, నేను ఎక్కడికి వెళ్ళాలా, అది దాని నుంచి వాళ్ళ చూసుకోవాలా. ఆల్రెడీ ఒక ముసలావాడి అప్పుడు చనిపోయింది, గుర్తుందండి? మా దగ్గర చనిపోయింది. నేను అలాగే సేవ చేసేవాడిని అండి. మరి ఆశ్రమం అంటే మరి ఆశ్రమాషే కాదు. అది తెలుసు, నాకు తెలుసు. అమ్మగారికి ఆ విషయం తెలియక మరి అదే కదా, నేను అప్పటికి చాలా రోజులు ఆలోచించుకోండి అమ్మా, బాగా ఆలోచించుకోండి. ఆవిడికి నేను మీరు అన్నారేం లేదు కానీ నేనైతే ఇంట్లో ఒకటే మాట చెప్పేవాడిని ఎప్పుడు కూడా, ఎందుకు మనకు వద్దు, మనం చేయలేం, మనకు చెందలేం, అసలు మన వల్ల కాదని చెప్పి ఎప్పుడన్నా ఆవిడ వినిపించుకోకుండా పెట్టారు. ఇప్పుడు వాళ్ళు పెట్టడం పెద్ద ప్రాబ్లం కాదు నాకు, ఎంతేం ప్రాబ్లం కాదు. కాకపోతే ఇలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. మాటలో బాధే కదా. ఇప్పుడు అంత పొజిషన్ లో ఉండి నేను ఇప్పుడు అంత పొజిషన్ లో ఒక పాస్టర్ గా ఉన్నాను, నన్ను అలా అన్నాడంటే ఇప్పుడు ఆ బాధ తీసుకోలేకపోతున్నాము. అవునండి, అది సర్లేండి, అంటే నేను మీకు చెప్తాను. ఓకేనా? ఒకసారి ఏదైనా